ఫ్రెండ్స్ చపాతీ చేస్తున్నాను. చపాతీ బాగా పిండి కలుపుకొని ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక మనం రుద్దేటప్పుడు కొద్దిగా బాగా పల్సగా రుద్దుకొని చపాతీ మీద మళ్ళీ ఆయిల్ వేసి అటు ఇటు మడుచుకొని మడత పెట్టి మళ్ళీ మడత పెట్టి మళ్ళీ రుద్దాలి. మడత పెట్టి మళ్ళీ రుద్దాం అనుకోండి చపాతీతో ఇలా వస్తుంది అనమాట. ఉబ్బుతుంది చపాతీ, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. మెత్తగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చపాతీ పిండి బాగా కలుపుకొని రుద్దేయాలి. చపాతీ ఫస్ట్ రుద్దేసి చపాతీ రుద్దినాక నూనె వేయాలి. నూనె వేసి మళ్ళీ మడిచేయాలన్నమాట. మడిచేసి మళ్ళీ రుద్దాలి. రెండోసారి మడత మీద మళ్ళీ రుద్దినా ఉంటే బాగా పొంగుతుంది అనమాట. చపాతీ బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ చేసుకొని బంగాళదుంప కూర చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? చూడండి ఎలా వస్తుందో చూడండి. పూరిలాగా పొంగుతుంది ఫ్రెండ్స్. పూరిలాగా ఉంటుంది చపాతీ. బాగా పిండి కలుపుకొని పల్సగా రుద్దుకున్న దాని మీద ఆయిల్ వేసి దాన్ని మడత పెట్టేసి మళ్ళీ రెండోసారి రుద్దాలి. రెండోసారి రుద్ది చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఊరికి అట్టేస్తే చాలు. ఆయిల్ వేసుకోకపోయినా పర్లే, షుగర్ పేషెంట్ల వాళ్ళు ఆయిల్ వేసుకోకపోయినా పర్లే, బాగా వస్తుంది ఫ్రెండ్స్.